జైన్స్ తో జరిగిన ఈ మ్యాచ్ లో ధోని చెలరేగడంతో సిఎస్కే 5 వికెట్ల తేడాతో విజయ దుందుబి మోగించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసి లక్నో టీం 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సిఎస్కే 19.3 ఓవర్ల విజయాన్ని అందుకుంది. ఈ విజయంలో ధోని కీ రోల్ పోషించాడు. ధోని కేవలం 11 బంతుల్లోనే మ్యాచ్ గమనాన్ని మార్చాడు. సిఎస్కే గెలవడానికి 30 బంతుల్లో 55 పరుగులు అవసరమైన సమయంలో క్రీజ్లోకి వచ్చిన ధోని 4లు 6ర్లతో దుమ్మురేపాడు. దీంతో చాలా రోజుల తర్వాత ధోని ఆటను చూసిన అభిమానులు కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేశారు. మిస్టర్ కూల్ కేవలం 11 బంతుల్లోనే 4 4లు 1 6ర్తో 26 పరుగులు చేయటం చేశారు. మరోవైపు ఈ మ్యాచ్లో శివం సింగ్ 43 పరుగులతో రాణించాడు. చెన్నై సూపర్ కింగ్స్ తమ వరుస ఓటములకు చెక్ పెట్టింది. చెన్నై వేదికగా లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన ఈ మ్యాచ్ లో ధోని చెలరేగడంతో సిఎస్కే 5 వికెట్ల తేడాతో విజయ దుందుబి మోగించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసి లక్నో టీం 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సిఎస్కే 19.3 ఓవర్ల విజయాన్ని అందుకుంది. ఈ విజయంలో ధోని కీ రోల్ పోషించాడు. ధోని కేవలం 11 బంతుల్లోనే మ్యాచ్ గమనాన్ని మార్చాడు. సిఎస్కే గెలవడానికి 30 బంతుల్లో 55 పరుగులు అవసరమైన సమయంలో క్రీజ్లోకి వచ్చిన ధోని 4లు 6ర్లతో దుమ్మురేపాడు. దీంతో చాలా రోజుల తర్వాత ధోని ఆటను చూసిన అభిమానులు కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేశారు. మిస్టర్ కూల్ కేవలం 11 బంతుల్లోనే 4 4లు 1 6ర్తో 26 పరుగులు చేయటం చేశారు. మరోవైపు ఈ మ్యాచ్లో శివం సింగ్ 43 పరుగులతో రాణించాడు.